గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆన్లైన్ క్లాసెస్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ క్లాస్లో ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ పరపతి అంటే బ్యాంకులు, సహకార సంఘాలు మరియు సూక్ష్మ విత్త సంస్థల యొక్క పాత్ర, దీనికి ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చాలా వరకు ఈ గ్రామీణ ప్రాంతాల వారికి బ్యాంకుల వాళ్ళు ఇచ్చే రుణాలు, వాటి వడ్డీ విలువలు, రైతులకు విత్తనాలు ఎలా పంపిణీ చేసే విధానము, ఇవన్నీ మనం చాలా ఇంపార్టెంట్. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్. దీని గురించి మనం ఈరోజు దానికి సంబంధించిన బుక్స్ మనం నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే. రైతులు ఎరువులు, విత్తనాలు, క్రిమి సంహారక మందులు కొనడానికి, కూలీలకు వేతనాలను చెల్లించడానికి ఏ తరహా రుణాలను తీసుకుంటారు అంటే స్వల్పకాలిక రుణాలు. అందులో స్వల్పకాలిక రుణాల కాల పరిమితి ఎంత అంటే 12 నుండి 15 నెలలు. అందులో రైతులు పాత అప్పులు చెల్లించడానికి, శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి, ట్రాక్టర్లు వంటి ఖరీదైన యంత్రాలను కొనుగోలు చేసుకోవడానికి చేసే రుణాలు ఏవి అంటే దీర్ఘకాలిక రుణాలు. తర్వాత భారతదేశంలో జాతీయ సహకార బ్యాంకును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే 1993వ సంవత్సరంలో. అందులో సహకార పరపతి వ్యవస్థలో రాష్ట్ర స్థాయిలో శిఖరాగ్ర సంస్థ ఏది అంటే రాష్ట్ర సహకార బ్యాంకు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సహకార బ్యాంకింగ్ వ్యవస్థ 1918లో ఎక్కడ సహకార కేంద్ర బ్యాంకు స్థాపించడం ద్వారా ప్రారంభమైంది అంటే విజయవాడలో. దాని తర్వాత దేశంలోని ప్రప్రథమంగా తమ పంట రుణాల్ని రైతులు ఏటీఎం కార్డుల ద్వారా డ్రా చేసుకునే అవకాశం కల్పించిన బ్యాంకు ఏది అంటే ఆంధ్ర బ్యాంకు. ఆంధ్ర బ్యాంకు తమ పంట రుణాల్ని రైతులు ఏ పేరుతో ఏటీఎం కార్డులను విడుదల చేసింది అంటే ఏబి కిసాన్ వికాస్ కార్డు. దాని తర్వాత జయతి ఘోష్ నివేదిక మొత్తం 174 సిఫారసులు సూచించగా అందులో ఎన్ని సిఫారసులను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? 114. దాని తర్వాత 2009 నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతు మిత్ర గ్రూపుల సంఖ్య ఎంత అంటే 2.38 లక్షలు. దాని తర్వాత పావులా వడ్డీ పథకాన్ని ఎలా అమలు చేయబడుతుంది అంటే ఎలా చేయబడుతుందంటే 1 బ్యాంకులు, 2 ప్రాథమిక సహకార సంఘాలు, 3 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. దాని తర్వాత వ్యవసాయ ఆర్థిక సహాయంలో భాగంగా రాష్ట్రంలో అగ్రి బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో లేని జిల్లా ఏది అంటే కృష్ణా జిల్లా. దాని తర్వాత రాష్ట్రంలో 2016-17 సంవత్సరానికి మొత్తం ఎన్ని కోట్లతో వ్యవసాయ బడ్జెట్ను ప్రతిపాదించారు అంటే 16,250 కోట్లతో. 2015-16 సంవత్సరానికి గాను రాష్ట్రం వ్యవసాయ రంగంలో ఎంత శాతం వృద్ధిని సాధించింది అంటే 8.4%. తర్వాత 2016-17 ఆర్థిక సంవత్సరంలో రుణమాఫీ వాటా నిమిత్తం ఎన్ని కోట్లు నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది అంటే 3,512 కోట్లు. తర్వాత 2016-17 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ బడ్జెట్లో వడ్డీ లేని పావలా వడ్డీ రుణాల రాయితీని ఎన్ని నిధులు కేటాయించారు అంటే 177 కోట్లు. దాని తర్వాత ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏ సంవత్సరంలో ప్రారంభించారు 1975వ సంవత్సరంలో. దాని తర్వాత
ఏ కమిటీ సిఫారసులను అనుసరించి నష్టాల్లో నడుస్తున్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను లాభాల్లో నడిచే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో విలీనం చేయడం జరిగింది? అంటే ఏ కమిటీ? వ్యాస్ కమిటీ. ఓకే. దాని తర్వాత ఏ కమిటీ నష్టాలలో నడుస్తున్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను వాణిజ్య బ్యాంకులలో విలీనం చేయాలని సిఫారసు చేసింది? అంటే ఖుష్రో కమిటీ. ఓకే, ఖుష్రో కమిటీ. దాని తర్వాత ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను పునర్వ్యవస్థీకరించాలని ఏ కమిటీ సూచించింది? అంటే ఏసి భండారీ కమిటీ. ఓకే. దాని తర్వాత వ్యవసాయ రుణాలకు సంబంధించినంత వరకు ఏ బ్యాంకు శిఖరాగ్ర సంస్థగా వ్యవహరిస్తుంది? అంటే నాబార్డ్. దాని తర్వాత వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి 50,000 కోట్లతో ఏ బ్యాంకు వ్యవసాయ మౌలిక సదుపాయాల రుణనిధిని ఏర్పాటు చేసింది? అంటే నాబార్డ్ బ్యాంకు. తర్వాత లీడ్ బ్యాంకు విధానాన్ని సిఫారసు చేసిన కమిటీ ఏది? అంటే నారిమన్ కమిటీ. తర్వాత కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రారంభించింది? 1998వ సంవత్సరం. దాని తర్వాత గిరిజన అభివృద్ధి నిధిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది? 2004లో. ఓకే. దాని తర్వాత 2015 సంవత్సరంలో రుణమాఫీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్లను ఖర్చు చేసింది? అంటే 24,500 కోట్లు. జిల్లాలో రైతు రుణమాఫీ కింద గరిష్టంగా 7.61 లక్షల మంది రైతులకు రూపాయలు 1,055 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఏ జిల్లాకంటే అనంతపురం. పావలా వడ్డీ పథకం ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది? పావలా వడ్డీ పథకం ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చిందంటే 2008, 9. దాని తర్వాత సంస్థాగత పరపతిని అందించడంలో ఏ బ్యాంకులు ప్రథమ స్థానంలో ఉన్నాయి? అంటే వాణిజ్య బ్యాంకులు. దాని తర్వాత 2015-16 సంవత్సరానికి గాను ఎన్ని కోట్ల రూపాయలను వ్యవసాయ రుణాలు లక్ష్యంగా భారత ప్రభుత్వం ప్రకటించింది? అంటే 8,50,000 కోట్లు. ఓకే. దాని తర్వాత నాబార్డ్ రాష్ట్ర ఫోకస్ పేపరును అనుసరించి 2015-16 సంవత్సరమునకు ఎన్ని కోట్లు వ్యవసాయ రుణము అందించుటకు ప్రతిపాదించబడినది? అంటే 69,548.83 కోట్లు. ఓకే. దాని తర్వాత 2015-16 సంవత్సరంలో ఎంతమంది లైసెన్స్ పొందిన కౌలుదారులు సంస్థల నుండి రుణం పొందుటకు లోన్ ఎలిజిబిలిటీ కార్డులను రెవెన్యూ శాఖ ద్వారా పంపిణీ చేయబడినది? ఎంతమంది అంటే 3,39,214 మందికి. ఓకే. దాని తర్వాత 2015-16 సంవత్సరంలో రుణ సౌకర్యము పొందని రైతులు బ్యాంకు రుణాలను ప్రతి బ్యాంకు బ్రాంచ్ నుండి ఎంతమంది రుణాలను పొందుటకు కల్పించబడినది? అంటే 150 మంది. దాని తర్వాత ప్రభుత్వం వ్యవసాయ రుణ సౌకర్యాన్ని మరియు వ్యవసాయం కొరకై బంగారం రుణాలను ప్రతి కుటుంబానికి ఎన్ని లక్షలకు మించకుండా రుణాన్ని మాఫీ చేయవచ్చని ప్రభుత్వం ప్రకటించింది? 1.50 లక్షలు, అంటే 1.5 లక్ష. ఓకే. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ 2029లో భాగముగా ఎన్ని మిషన్లను నెలకొల్పింది? అంటే 7 మిషన్లను.
దాని తర్వాత ప్రాథమిక రంగ మిషన్ను 6/10/2014 అంటే అక్టోబర్ 6వ తేదీలో ఏ జిల్లాలో ప్రారంభించారు అంటే అనంతపురం జిల్లాలో. దాని తర్వాత 2016-17 రాష్ట్ర బడ్జెట్లో రైతుల ఉచిత విద్యుత్తుకు ఎన్ని కోట్ల నిధులు కేటాయించారు అంటే 300 కోట్ల నిధులు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం ఈ క్లాస్లో ఇంతవరకు బిట్స్ నేర్చుకున్నాం. వచ్చే క్లాస్లో మరి మహిళా సాధికారత గురించి చాలామంది బిట్స్ అప్లోడ్ చేయండి సార్ అని చెప్పడం జరుగుతుంది. దాని గురించి నెక్స్ట్ వచ్చే క్లాస్లో మహిళా గురించి బిట్లు అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది అయిపోయిన తర్వాత మనము ఈ డిస్ప్లే అంటే నాకు కొంచెం టైం తీసుకుని ఒక్కొక్క వీడియో ఒక్కొక్క రోజు పడుతుంది. అందుకని నేను మళ్ళీ ఇదే విధంగా చేస్తున్నాను. ఒకసారి గమనించండి. ఐఎమ్ వెరీ 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 సారీ టు సే దిస్. ఎందుకంటే నేను బిట్లు స్క్రీన్ మీద చూపించి ఎన్ని చేయాలంటే నాకు 1 డే పడుతుంది. 1 డే పడితే మీకు సిలబస్ ఇప్పుడు 23వ తేదీ పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్ ఉంది కాబట్టి అంతవరకు నేను పూర్తిగా సిలబస్ అంతా మొత్తం కవర్ చేయలేను. కాబట్టి నాకు ఈ విధంగానే కన్వీనియంట్గా మీకు ఎక్కువ డేటా అందించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ విధంగా నేను చెప్పడం జరుగుతుంది. ఒకసారి గమనించండి. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకు ఈ పంచాయత్ సెక్రటరీ సిలబస్ అంతా మొత్తం అయిపోతానే మళ్ళీ గ్రూప్ 4కు సంబంధించిన సిలబస్ మొత్తం నీట్గా వచ్చే క్లాసెస్లో నేను కొత్త క్లాసెస్ విత్ వీడియోస్ బోర్డు మీద నీట్గా చెప్పడానికి అంత ప్లాన్ చేసుకుని అంత రెడీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చెప్పండి. ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.